హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. లేడీస్ ఎక్కువగా అవాంఛిత రోమాలతో చాలా ఇబ్బంది పడుతున్నామని, దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు. అండ్ స్త్రీలలో ఎక్కువగా ఈ సమస్యను మనం చూస్తూ ఉంటాము. అప్పర్ లిప్ అంటే పెదవుల పైన కానీ, లేదా ఈ చెంపల ప్రాంతంలో కానీ, చేతుల ప్రాంతంలో కానీ ఇలా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు. అండ్ చాలాసార్లు షేవ్ చేసుకున్నా కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది అని, అండ్ కొంత వయసు పడిన తర్వాత అది చాలా ఇబ్బందికరమైన విధంగా కనబడుతుంది అని, లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని, సో దీనివల్ల చాలా ఇబ్బందిగా ఎలా క్యూర్ చేసుకోవాలని ఏదైనా చిట్కాలు ఉంటే చెప్పమని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి. సహజంగా స్త్రీలకు ఈ సమస్య అనేది కొన్ని జెనెటికల్ కారణాల వల్ల, హార్మోన్స్ వల్లనే ఇలా జరుగుతుంటుంది. సో ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి నేను ఇప్పుడు ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తానండి. ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారని నేను అనుకుంటున్నాను. అండ్ దీనికి కావాల్సిందల్లా మనకు జమ్మి చెట్టు. జమ్మి చెట్టు అయితే దాదాపు అందరికీ తెలిసిన చెట్టే, మనం ఉపయోగిస్తూనే ఉంటాం కూడా. దసరా రోజు జమ్మి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇది కొంచెం ముళ్ళులో ఉంటుంది, చిన్న చిన్నగా చెప్పాలి అని అంటే తుమ్మ చెట్టు లాగా ఆకులు ఉంటాయని మనకు తెలుసు. ఈ జమ్మి చెట్టు యొక్క ఆకులను తీసుకొని వచ్చి బాగా మెత్తగా దంచి ఆ రసాన్ని తీసి, ఎక్కడైతే మీకు అధిక రోమాలతో, అది అవాంఛిత రోమాలతో మీరు బాధపడుతున్నారో ఆ ప్రాంతంలో, అది అప్పర్ లిప్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ పసరుని మంచిగా రబ్ చేయాలి. ఆ పసరుతోటి రబ్ చేయాలి. ఇలా ప్రతిరోజు లేదా 3-4 రోజులకు ఒకసారైనా ఇలా రెగ్యులర్గా రబ్ చేస్తూ ఉన్నట్లయితే ఆ అవాంఛిత రోమాలు అనేటివి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. కొంత టైం పడుతుంది, వెంటనే రిజల్ట్ రాకపోయినా మీకు అలాంటివి ఉన్నప్పుడు చేతుల మీద ఫస్ట్ ప్రయత్నం చేయండి, పోతుందా లేదా తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ వీలైతే ఇందులోనే మనకు కట్టె బొగ్గు, సో మనకు చిన్న కట్టెలు కాల్చినప్పుడు తెల్ల బూడిద వస్తుంది కదండి, ఆ బూడిదని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆకు రసంలో ఆ బూడిదని కూడా కొద్దిగంత కలిపి చిక్కగా పేస్ట్ లాగా అవుతుంది కదా, అప్పుడు కూడా మంచిగా వేసి దాన్ని మంచిగా రబ్ చేస్తూ ఉంటే అక్కడ హెయిర్ అంతా కూడా క్రమక్రమంగా రాలిపోతుంది. కొద్ది రోజులు కంప్లీట్గా కూడా పోతూ ఉంటుంది. ఓకేనా? లేదా ఈ జమ్మి చెట్టు యొక్క బెరడును కూడా దంచి, ఆ బెరడు నుంచి కూడా రసాన్ని తీసి, కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ ఆ బెరడును దంచి దాని రసాన్ని తీసి, ఆ రసాల్లో కూడా మీకు వీలైతే ఈ బొగ్గు పొడిని కూడా కలుపుకొని, ఓకేనా, బూడిదని కూడా కలుపుకొని మంచిగా రబ్ చేయండి. అట్లీస్ట్ వారానికి 1 or 2 times అయినా చేయండి. తప్పకుండా ఈ అవాంఛిత రోమాలు అనేవి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఒకవేళ మీరు చేసుకోగలము అని అనుకుంటే ఒక ప్రయత్నంగా జిల్లెడు పాలు ఉపయోగించండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది జిల్లెడు పాలు. చాలా మంది జిల్లెడు పాలు విషం కదా, ఏమైనా ప్రాబ్లం వస్తుందని అనుకుంటారు, కానీ వాటితోటి ఎలాంటి సమస్య ఉండదండి. జిల్లెడు పాలు కొన్ని వైద్యాలలో, కొన్ని మందులలో కూడా మేము కల్పిస్తూ ఉంటాము, తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. సో ఈ జిల్లెడు చెట్టు ఇట్లా ఆకు కానీ బెరడు కానీ మనం తెంపినప్పుడు పాలు వస్తాయి కదండి. సరే, ఫస్ట్ ప్రయత్నంగా చేతుల మీద ఆ ఎంటుకలు ఉన్న దగ్గర మొదళ్లలో ఈ వేసి కొంచెం మంచిగా రబ్ చేయండి. దానివల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు, పుండ్లు కానీ ఏది అయ్యే అవకాశం ఉండదు. జిల్లెడు పాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మంది కూడా జిల్లెడు చెట్లు అందుబాటులో ఉంటాయి. జమ్మి చెట్లు అందుబాటులో ఉన్నా లేకున్నా ఈ జిల్లెడు చెట్లు అయితే చాలా వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే చెప్పాలి అంటే మనము కరోనా అప్పుడు కూడా మనకు మందులు తయారు చేశారని చెప్పారు కదా, అక్కడ కూడా వాళ్ళు జిల్లేడు యొక్క ఈ పూల చిగుర్లను కూడా, వాళ్ళ లేత పూలను కూడా వాడడం అనేది జరిగింది. సో ఇవి మంచి మన ఆరోగ్యపరంగా, ఆయుర్వేదం పరంగా ఇది మంచి లక్షణాలను కలిగి ఉంటుంది. ఎన్నో రకాల మొండి వ్యాధుల్ని క్యూర్ చేయడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు వచ్చే తెల్లబట్ట ఇలాంటి సమస్యలకు కూడా ఈ జిల్లేడు పాలు అనేటివి చాలా అద్భుతంగా ఫలితాన్ని చూపిస్తుంటాయి. ఈ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఇంట్లోనే, ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనబడుతుంది. కొద్దిగా ట్రై చేయండి, ఒకేసారి కాకుండా ఒక్కొక్క ప్రాంతంలో ప్రయత్నం చేయండి. మీకు రిజల్ట్ కనబడితే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా నన్ను సంప్రదించవచ్చు. దీని వరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలే పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.